డిఎస్సి ప్రిపరేషన్ కి మిగిలిన తక్కువ సమయాన్ని డిఎస్సి 2024 యాప్ లేదా DSC2024.com తో జాబ్ ని సాధించండి. ఆంధ్రప్రదేశ్లో మెట్రో రైళ్లకు సంబంధించినటువంటి పనులు శరవేగంగా ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితి. కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో సపోర్ట్ చేస్తున్నటువంటి ఈ ప్రాజెక్టులు వీలైనంత వేగంగా ల్యాండ్ అయ్యే విధంగా ఏపీ ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ మెట్రో రైల్ కార్పొరేషన్కి బాధ్యతలు అప్పగించింది. ఇటీవలే అంటే ఒక వారం రోజుల క్రితమే విశాఖ మెట్రోకి సంబంధించి జనరల్ కన్సల్టెంట్ నియామకానికి ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్ టెండర్స్ని ఫ్లోట్ చేసింది. ఇప్పుడు విజయవాడ మెట్రో రైలుకి సంబంధించినటువంటి జనరల్ కన్సల్టెంట్ అపాయింట్మెంట్ని కూడా రిలీజ్ చేసింది. సో అది మే 9కి లాస్ట్ డేట్ అవుతుంది. ఇది బహుశా మే 2nd వీక్కి క్లోజ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో రెండు ప్రాంతాల్లో కూడా వీలైనంత వేగంగా కన్సల్టెంట్ల నియామకాన్ని చేయాలనేటువంటి ప్రభుత్వంతో ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్ పనిచేస్తుంది. మరి ముఖ్యంగా ఈ కన్సల్టెంట్ల నియామకం తర్వాతే అసలు టెండర్ల ప్రాసెస్, రూట్ మ్యాపింగ్కి సంబంధించి వాళ్ళు చేసేటువంటి పనుల పర్యవేక్షణ బాధ్యతలన్నీ కూడా ఈ కన్సల్టెన్సీ సంస్థలే చూస్తాయి. అందుకనే వీటిని ప్రథమ ప్రాధాన్యంగా అటు విశాఖలో అపాయింట్మెంట్ చేయాలి, ఇటు విజయవాడలో కూడా అపాయింట్మెంట్ చేయాలి. రెండు చోట్ల కూడా పనులు మొదలు పెడుతున్నారు. సో విజయవాడ మెట్రో రైలుకి సంబంధించి ఇచ్చినటువంటి జనరల్ కన్సల్టెంట్ డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి ఒకసారి మనం పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇది విజయవాడకి సంబంధించి మెట్రో రైలు రూట్ మ్యాప్. ఇది ఫేజ్ 1కి సంబంధించినటువంటి ప్రణాళిక ఉంది. ఇందులో ఫేజ్ 2కి సంబంధించినటువంటి ప్రణాళిక కూడా ఉంది. అయితే మొత్తంగా ఈ ప్రాంతం ఇది విజయవాడ నగరం. విజయవాడ నగరానికి సంబంధించినటువంటి ప్రణాళికలో గన్నవరం ఎయిర్పోర్ట్ వరకు ఈ ప్లానింగ్ చేస్తారు. ఇటువైపు పెనమలూరు వరకు రూట్ మ్యాప్ ప్లాన్ చేశారు. ఇది మొత్తం కూడా పార్ట్ 1 అంటే ఫేజ్ 1 కింద దీన్ని మనం ట్రీట్ చేయాల్సి ఉంటుంది. ఫేజ్ 1లో ఈ నిర్మాణం జరుగుతుంది. ఏదైతే సిటీ అర్బన్ ఏరియాగా ఉందో ఆ ప్రాంతంలో ఫస్ట్ మెట్రో రైలు వస్తుంది. విశాఖలో అయితే డబుల్ డెక్కర్ మెట్రో రైలు వస్తుంది. అది సముద్ర తీరంలో మరింత ఆకర్షణగా ఉంటుందని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. సో విజయవాడలో కృష్ణానది తీరంలో వచ్చేటువంటిది, ఆ వెంబడే వచ్చేటువంటి ప్రాంతం ఇది. ఇక పార్ట్ 2లో అంటే ఫేజ్ 2లో తీసుకునేది అమరావతికి సంబంధించినటువంటి ప్రణాళిక. ఇందులో విశాఖ మెట్రో రైలుతో పోల్చినప్పుడు విజయవాడ మెట్రో రైల్లో 2 రకాల కాంప్లికేషన్స్ ఉన్నాయి. ఎందుకంటే ఇందులో అండర్ గ్రౌండ్ రూట్ కూడా డిజైన్ చేశారు. విశాఖలో మొత్తం ఎలివేటెడ్ కారిడార్గానే వెళ్తుంది, కానీ విజయవాడలో మాత్రం అండర్ గ్రౌండ్ రూట్ ఉంది. ప్రధానంగా ఇక్కడ కృష్ణానది దగ్గర వచ్చేటువంటి ప్రాంతం కావచ్చు, ఇక్కడ గన్నవరం దగ్గర ఇప్పుడు ఇచ్చినటువంటి ఫేజ్లో గన్నవరం దగ్గర రూట్ మ్యాప్ని చాలా క్లియర్గా అండర్ గ్రౌండ్ అని చెప్పని దానిలో మెన్షన్ చేశారు. సో ఏ విధంగా ఉంది ఇప్పుడు ఇచ్చినటువంటి టెండర్, దాన్ని ఒకసారి మనం పరిశీలిద్దాం. ఇది రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ డాక్యుమెంట్ అపాయింట్మెంట్ ఆఫ్ జనరల్ కన్సల్టెంట్స్ జీసీ ఫర్ విజయవాడ మెట్రో రైల్ ప్రాజెక్ట్ ఫేజ్ 1కి సంబంధించి ఏప్రిల్ 2025. సో ఈ ప్రణాళికకి సంబంధించినటువంటి డాక్యుమెంట్ ఇది. అలానే డీటెయిల్స్ కూడా ఇందులో పొందుపరిచారు. ఆ డీటెయిల్స్ కూడా ఒకసారి మనం గమనిస్తే అర్థమవుతుంది. ఎందుకంటే అంతా ఎలివేటెడే మనం చూసాం. హైదరాబాద్లో మొత్తం ఎలివేటెడ్ కారిడారే ఉంటుంది, కానీ విజయవాడలో మాత్రం అండర్ గ్రౌండ్ రాబోతుంది. సో ఇది గన్నవరం బస్ స్టాండ్ దగ్గర నుంచి ఎలివేటెడ్ కారిడార్ మొదలవుతుంది. గన్నవరం బస్ స్టాండ్, గన్నవరం, అలానే యోగాశ్రమం ఇక్కడ వరకు ఎలివేటెడే వస్తుంది. కానీ ఇక్కడ మాత్రం గన్నవరం ఎయిర్పోర్ట్ దగ్గర మాత్రం 2320 అంటే 2.3 కిలోమీటర్ల మేరకు అండర్ గ్రౌండ్ ట్రైన్ సిస్టమ్ రాబోతుంది అక్కడ. సో ఇందులో ఈ ప్రాజెక్ట్లో ఇది ఒక ఆసక్తికరమైన అంశంగా మనం చూడాల్సి ఉంటుంది. ఇక అక్కడి నుంచి కేసరపల్లి ఇవన్నీ కూడా ఎలివేటెడ్ కారిడార్సే వస్తాయి. మొత్తం అంతా కూడా కేసరపల్లి, వేల్పూరు, గూడవల్లి, శ్రీ చైతన్య కాలేజ్, అలానే నిడమానూరు రైల్వే స్టేషన్, నిడమానూరు, ఎనికేపాడు, ఎంబీటీ సెంటర్, ప్రసాదంపాడు, ఇక్కడ రామవరపాడు రింగ్, ఇక్కడ నుంచి విజయవాడ కోర్ సిటీ ఏరియా మొదలవుతుందని మనం అనుకోవచ్చు. ఇక గుణదల, పడవల రేవు, మాచవరం డౌను, సీతారాంపురం సిగ్నల్, అలానే బీసెంట్ రోడ్డు, రైల్వే స్టేషన్ ఈస్ట్, రైల్వే స్టేషన్ సౌత్, పిఎన్ బేస్ అంటే విజయవాడ బస్ స్టాండ్ అనమాట. పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ అని చెప్పారంటారు. సో ఆ బస్ స్టాండ్కి సంబంధించి ఇదంతా కూడా ఎలివేటెడ్ వస్తుంది. మళ్ళీ ఇక్కడ నుంచి పెనమలూరు వైపు రెండో రూట్ అంటే ఫేజ్ 1లో 1B ఉంది, ఇది 1A. సో 1Bలో మళ్ళీ పిఎన్బిఎస్ నుంచి విక్టోరియా జూబ్లీ మ్యూజియము, మున్సిపల్ స్టేడియము, టిక్కిల్ రోడ్డు, బెంజి సర్కిల్, ఆటో నగరు, అశోక్ నగరు, కృష్ణానగరు, కానూరు సెంటర్, ఇవన్నీ కూడా ఎలివేటెడ్ రూట్స్గానే చేస్తున్నారు. అలానే పెనమలూరు వరకు ఇది వెళుతుంది. పెనమలూరు వరకు కూడా ఎలివేటెడ్ రూటే ఉంటుంది. సో ఇతర అంశాలు ఇందులో మెన్షన్ చేసినటువంటి ఇతర అంశాలు చూస్తే గన్నవరం టు పిఎన్బిఎస్ మ్యాక్సిమం డిపిడి అంటే డైలీ రైడర్షిప్, ఇవన్నీ కూడా ఎస్టిమేషన్ చేశారు. 2024లో ఎంత 2054 వరకు దీనికి ఒక విజన్ డాక్యుమెంట్ లాగా తయారు చేశారు. ఫేజ్ 1Bలో చూస్తే కూడా దీనికి సంబంధించి కూడా ఒక విజన్ డాక్యుమెంట్ తయారు చేశారు. మొత్తానికి ఒక రాబోయేటువంటి 25-30 ఏళ్లలో 14 లక్షలు, దాదాపు 15 లక్షల మంది ప్రయాణం చేసేటువంటి అవకాశం ఉంటుందని అంచనా వేశారు. ఇప్పటికిప్పుడు రెడీ అయితే కూడా 3.5 లక్షల నుంచి 4 లక్షల మంది ప్రయాణం చేసేటువంటి స్కోప్ ఉంటుందని చెప్పని ఎస్టిమేషన్ వేశారు. సో ఇందులో చాలా ముఖ్యమైనటువంటి అంశం అంటే
జనరల్ కన్సల్టెంట్ నియామకం అయిన తర్వాత ప్రతి స్టడీకి సంబంధించి అంటే ప్రతి వర్క్కి కూడా మానిటరింగ్ రెస్పాన్సిబిలిటీ అనేది ఆ కన్సల్టెంట్ చేతిలో ఉంటుంది. అంటే ఒక విధంగా ఆంధ్రప్రదేశ్ మెట్రో రైల్ కార్పొరేషన్ పర్యవేక్షణ బాధ్యతల్ని ఈ జనరల్ కన్సల్టెంట్స్ చూస్తారు. వీళ్ళు పరిశీలించి ఇచ్చేటువంటి నివేదికల ఆధారంగానే మెట్రో రైల్ కార్పొరేషన్ వ్యవహరిస్తుంది. సో అందుకనే ఇది ఒక కీ అపాయింట్మెంట్గా మనం చూడాలి. దీని తర్వాత ఆల్రెడీ భూసేకరణకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం, ఎందుకంటే మొత్తం బడ్జెట్ అంతా కేంద్ర ప్రభుత్వం పెడుతుంది. కన్స్ట్రక్షన్ కాస్ట్, కన్స్ట్రక్షన్ రెస్పాన్సిబిలిటీ, అలానే పరిహారాలు ఇచ్చేటువంటి విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వం కేవలం భూమి సేకరణ చేసి కేంద్రానికి అప్పగిస్తే ఈ ప్రాజెక్టు మొత్తం కూడా అమరావతి మెట్రో రైల్ కార్పొరేషన్ ద్వారా కేంద్ర ప్రభుత్వమే ఈ పనులు చేసింది. అర్బన్ ప్రాజెక్ట్స్లో భాగంగా ఈ ప్రాజెక్ట్స్ని తీసుకున్నారు కాబట్టి సో ఇది అండర్ గ్రౌండ్ రైల్వేకి సంబంధించినటువంటి, అండర్ గ్రౌండ్ మెట్రో రైలుకి సంబంధించినటువంటి రూట్ మ్యాప్. ఈ కర్వ్ షేప్లో ఉన్నటువంటి ప్రాంతంలో డైరెక్ట్గా ఇటు రాకుండా ఇది ఎయిర్పోర్ట్లోకి వెళ్లేందుకు అండర్ గ్రౌండ్లోకి తీసుకెళ్తారు. మీరు లండన్ ఎయిర్పోర్ట్ లాంటివి చూస్తే కనుక అండర్ గ్రౌండ్ మెట్రో రైల్స్ మనం చూస్తాం. సో విజయవాడలో అటువంటి అట్రాక్షన్ రాబోతుంది ఈ మెట్రో రైల్ రూపంలో. కన్సల్టెంట్స్ నియామకానికి మ్యాక్సిమం 2 weeks టైం ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం, అంటే అమరావతి మెట్రో రైల్ కార్పొరేషన్. సో ఈ 2 weeks తర్వాత మిగతా ప్రాసెస్ని మొదలు పెడుతుంది. ఆ తర్వాత కన్సల్టెంట్స్ నియామకం కనుక కంప్లీట్ అయిపోతే కనుక ఇమీడియట్గా వాళ్ళు రోల్స్లోకి వచ్చేస్తారు. ప్రతి పనిని కూడా ముందుకు తీసుకెళ్లేటువంటి బాధ్యత వాళ్ళ మీదే ఉంటుంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ మెట్రో రైల్ కార్పొరేషన్ వీలైనంత వేగంగా 2 చోట్ల కూడా ఎస్టిమేషన్స్ ఉన్నాయి, దాదాపు 25,000 కోట్ల నుంచి 35,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయని. కానీ కేంద్ర ప్రభుత్వమే నేరుగా ఫండింగ్ చేస్తుంది కాబట్టి టైం లైన్స్ పెట్టుకోవడం ద్వారా ఫస్ట్ ఫేజ్ని వీలైనంత వేగంగా 3 సంవత్సరాల నుంచి 4 సంవత్సరాల్లో పూర్తి చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఆ దిశగా ఆంధ్రప్రదేశ్ మెట్రో రైల్ కార్పొరేషన్ పనిచేసే అవకాశం ఉంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.